నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్పొరేషన్ పరిధిలో కలుషిత నీరు త్రాగి ఒకరు మృతి, పలువురికి అస్వస్థత. జీజీహెచ్లో బాధితులను పరామర్శించిన మేయర్. వివిధ రాజకీయ పార్టీలు రిజర్వాయర్లు పరిశుభ్రంగా లేవని విపక్షాల ఆరోపణ. టీడీపీని అమ్మడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. కేసులో భయంతోనే బీజేపీతో చేతులు కలిపేందుకు రెడీ అయ్యారని ధ్వజమెత్తిన లక్ష్మీ పార్వతి. విద్యారంగంలో సీఎం జగన్ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి వ్యాఖ్య. టీడీపీ జనసేన కూటమి రానున్న ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తుంది. వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగెత్తుపోయారు. టీడీపీ నేత కోవెలమూరి నాని. గుంటూరు నగరంలో కలుషిత నీరు త్రాగి ఓ మహిళ మృతి చెందగా పలువురు తీవ్ర అస్వస్థతకు గురై గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో త్రాగునీరు కలుషితమై పలువురు అస్వస్థతకు గురవగా ఒక మహిళ మృతి చెందారు. బాధితులు చికిత్స కోసం జీజీహెచ్లో చేరారు. వారిని మేయర్ కావటి మనోహర్ నాయుడు, కమిషనర్ కీర్తితో పాటు టీడీపీ, జనసేన, వామపక్షాల నేతలు పరామర్శించారు. మంచినీటిని సరఫరా చేసే రిజర్వాయర్ల వద్ద ఎలాంటి సమస్యలు లేదని మేయర్ తెలిపారు. కలుషిత నీరు త్రాగిన మృతురాలకు బంధువులు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవన్నారు. ప్రజలకు సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్నట్లు కావటి వివరించారు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది కూడా ఎక్కడా కూడా లేదు. స్వయాన చనిపోయినటువంటి మహిళామ్మ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ మహిళామ్మ తల్లికి ఇద్దరు మహిళల చెల్లెళ్ళు ఉన్నారు. ఆ చెల్లెళ్ళు 10 సంవత్సరాల లోపల కూడా వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. స్వయంగా మేము వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది. మాట్లాడి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఎక్కడా కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు అయితే లేవు. వాళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ఏ ప్రాంతాల నుంచి వచ్చారో ఆ ప్రాంతాలను కూడా మేము ఐడెంటిఫికేషన్ చేశాము. మా సచివాలయ సిబ్బంది, మా అధికారులు, మా వైద్య అధికారులు, మా అందరూ మున్సిపల్ కార్పొరేషన్ స్టాఫ్ అందరూ కూడా వెళ్ళి అందరు కూడా పరిశీలించడం కూడా జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందికి మాత్రం లేదు. ఇది వాస్తవం. వారం రోజుల నుంచి ఏదైతే ప్రతిరోజు మేము వాటరు డైలీ 4-5 పర్యాయాలు మేము చెక్ చేస్తాం. వాటర్ చెక్ చేసిన రికార్డ్స్ కూడా ఉన్నాయి. వారం రోజుల క్రితం కూడా ఉన్నాయి. అన్ని ప్రాంతాలకు సంబంధించి మా గుంటూరు నగరంలో ఏదైతే రిజర్వాయర్స్ ఉన్నాయో ఆ రిజర్వాయర్స్లో ఉన్నటువంటి అన్ని వాటర్ టెస్టింగ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి వాటర్ కంటెంప్ట్ అయినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడికి ఉన్నటువంటి వ్యక్తులు కొంత ఆరోగ్య సమస్యలతో వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా మరి టెస్టులు చేస్తే తెలిసిపోతే దీంట్లో దాచిపెట్టాల్సిన అవసరం లేదు. చనిపోయినటువంటి మహిళలు కూడా అవసరమైతే పోస్ట్ మార్టం చేయమని కూడా చెప్పాము. పోస్ట్ మార్టం చేసిన తర్వాత వాస్తవాలు తెలుస్తాయి. మేయర్ వాహనాన్ని అడ్డుకున్న విపక్షాలు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. ఇది కేవలం అధికారుల వైఫల్యం వల్లే జరిగిందని మండిపడ్డాయి. రిజర్వాయర్ల పరిస్థితిని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకున్న దాఖలాలు లేవని వ్యాఖ్యానించారు. ఈరోజు దాదాపు 30 మంది పిహెచ్సిల్లో కానీ జీజీహెచ్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో 30 మంది అస్వస్థకు గురై ఒక మహిళ కూడా చనిపోవడం జరిగింది. దీనికంతటికి కారణం కేవలం కమిషనర్ గారి నిర్లక్ష్యం. అధికార పక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు, మేయర్ గారు చూస్తూ ఊరుకోవడమే దీనికి నిర్లక్ష్యమే వాళ్ళ కారణం. కాబట్టి వెంటనే కమిషనర్ గారిని సస్పెండ్ చేయాలి. ఎవరైతే చనిపోయారో వాళ్ళని ఆదుకోవాలి. అలాగే ఈరోజు ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలని, గుంటూరు నగరంలో ప్రతి ఒక్క పైప్ లైన్ను, రిజర్వాయర్ను వెంటనే చెక్ చేసి ప్రజలకు మంచినీటిని అందించలేనటువంటి ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధం అని చెప్పి చించుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రజల్ని కాపాడవలసినటువంటి నగరపాలక సంస్థ అధికారులు ఈ విషయంలో ఇంత దారుణమైనటువంటి నేరపూరితమైన నిర్లక్ష్యాన్ని వహించడాన్ని సిపిఐగా ఖండిస్తా ఉన్నాం. బాధితులందరికీ వాళ్ళ కుటుంబాలకి వైద్య ఖర్చులతో పాటు వాళ్ళు అనేక రోజులు పనిచేయలేరు కాబట్టి వాళ్ళకి తగిన పద్ధతుల్లో కాంపన్సేషన్ కూడా ఇవ్వాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే నిజాలు మీకు రాసే దమ్ముదారం మీకు ఏడ్చలేదు కదా, మీరు ఎట్లా నిజాన్ని ఒప్పుకోరు, మీరు వాస్తవాన్ని మీరు ఒప్పుకోరు. అలాంటప్పుడు మీరు తెలియపరిస్తే కూడా పట్టించుకోకుండా ఇవాళ సావులు దాకా తీసుకొచ్చినటువంటి ఘనత గుంటూరు నగరపాలక మున్సిపల్ సిబ్బంది. ఇవాళ వీళ్ళంతా కూడా అధికార పార్టీకి ఏమి చేద్దాము, ఇంకా 2 నెలల్లో వెళ్ళిపోయే పార్టీకి ఏదో ఒకటి చేయాలి మనము అనే తాపత్రయంలో ఉన్నారో తప్పితే ఎక్కడా కూడా అసలు మనం ఏం చేస్తున్నామనే ఆలోచన లేకుండా ఇవాళ మున్సిపాలిటీ అధికారులందరూ కూడా ప్రవర్తించబట్టే ఇవాళ 2 ప్రాణాలు పోయి దాదాపు 30 మంది హాస్పిటల్ కొట్టుమిట్టాడుతున్నారు. చాలా ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నారని చెప్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి మంచినీటి పైపులన్నింటినీ కూడా సక్రమంగా చెక్ చేసి నగరంలో మంచినీరుని సరఫరా చేసే విధంగా పునరుద్ధరించాలని చెప్పి జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. టీడీపీని అమ్మడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని అన్నారు తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి. గుంటూరులో లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు జీవితం ముగింపుకు వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీని ఏర్పాటు చేస్తే ఇప్పుడు చంద్రబాబు అదే కాంగ్రెస్ పార్టీకి వంగి దండాలు పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబును టీడీపీ నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఉన్నత స్థాయిలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రపంచ ప్రఖ్యాతి సంపాదించింది. తెలుగువాడు అంటే ఇదిగో పలానా ఆంధ్ర రాష్ట్రం అనే పేరు తెచ్చుకుంది. అట్లాంటి జాతి గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక హీనమైన పరిస్థితుల్లో ప్రతి గడప ఎక్కిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళ కాళ్ళ దగ్గర పడేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్కి అసలు టీడీపీ సంబంధం ఉందా? యాంటీ కాంగ్రెస్కి ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ దాని విలువలు, దాని సిద్ధాంతాలు కాపాడుకుంటూ ఎన్టీఆర్ ఉన్నంత వరకు ఉంటే, అలాంటి ఎన్టీఆర్ విలువలు లేని వ్యక్తి అని చెప్పు ఆయనే పార్టీ నుంచి బహిష్కరించిన దుర్మార్గుడు వీడు వచ్చి ఈరోజు ఆ పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీకి అంటగడతాడు. ఇప్పుడు కూడా అంతే, 2 పడవల మీద కాళ్ళు పెట్టి కూర్చున్నాడు. అయితే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ అన్నట్టుగా. మళ్ళీ ఈరోజు కేసుల భయంతోనేమో బీజేపీ కావాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. అందుకోసం మళ్ళీ ప్రదక్షిణాలు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంత నీచంగా, ఇంత హీనంగా ఇతను ఎట్లాంటి వాడో తెలుసుకోమని మేము చెప్తా ఉన్నాము. మరి ఇట్లాంటి నీచమైన రాజకీయాలు జరిపేటువంటి చంద్రబాబును ప్రజలు ఎంత అసహించుకుంటున్నారో అతని సభలే మనకు ప్రత్యక్ష సాక్ష్యం. కేసుల భయంతో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు తహతహలాడుతున్నారని దుయ్యపట్టారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు లక్ష్మీ పార్వతి. ప్రజలకు మంచి చేశాం మేము. ప్రజలకు ఏం చేయాలో 5 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు కూడా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం మాది. ప్రతిదీ కూడా ఏ పేదవాడు ఈ రాష్ట్రంలో కష్టపడటం లేదు. ఆంధ్ర రాష్ట్ర ఔన్నత్యాన్ని, ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో కూడా ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. గుంటూరులో ఎమ్మెల్సీ కల్పలత రెడ్డిని కలిసి ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం నాయకులు పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఖాళీగా ఉన్న ఎంఈఓ1 పోస్టులను ప్రభుత్వ ఉపాధ్యాయులతో భర్తీ చేయాలని కోరారు. ఈ సమస్యలను ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులను సీఎం జగన్ తీసుకువచ్చారని, కొంతమంది కావాలనే విష ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ప్రతి పేద విద్యార్థి కూడా వాళ్ళను గ్లోబల్ సిటిజన్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే అనేకమైన కార్యక్రమాలు చేస్తూ అనేకమైన పథకాలు కూడా ఈరోజు ఎడ్యుకేషన్లో తీసుకురావడం జరుగుతోంది. ముఖ్యంగా మనము ఈరోజు నాడు నేడు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, జగనన్న గోరుముద్ద కావచ్చు, అనేకమైన పథకాలు, ముఖ్యంగా డిజిటల్ ఎడ్యుకేషన్ ఈరోజు చూసుకుంటే నిజంగా సిబిఎస్ఈ కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, ఐబీ కానీ, అలాగే ట్యాబ్స్ రావడం కానీ, అంత డిజిటల్ ఎడ్యుకేషన్ నిజంగా గత ప్రభుత్వంలో జరగనివన్నీ కూడా మా ప్రభుత్వంలో, మా జగనన్న వచ్చిన తర్వాత మేము చేపట్టుకోవడం జరిగింది. ఈ ప్రతిపక్షాలు పదే విషం జల్లుతున్నాయి. ఏంటంటే వాళ్ళు చేసే వాళ్ళ స్వార్థం కోసం మా ఉపాధ్యాయులను బలి చేస్తున్నారు. ఉపాధ్యాయులకు ఈ గవర్నమెంట్ మీద మంచి అభిప్రాయం లేదని వాళ్ళు చూసారా. ఈరోజు ఇంతమందికి ప్రమోషన్స్ ఇవ్వడం కానీ, ఇన్ని మంచి జరగడం కానీ, దయచేసి మీడియా పరంగా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా,
ప్రతిపక్షాలు ఎవ్వరూ కూడా మా ఉపాధ్యాయుల మీద ఇలాంటి విమర్శలు చేయకూడదని కోరుకుంటూ గుజ్జనగుళ్ళ కరెంట్ ఆఫీస్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని ఆవిష్కరించారు. పార్టీ నేతలు మానం శ్రీనివాసరావు, రుస్తుం బాబు, పద్మశ్రీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని కోవెలమూడి నాని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనకు చరమగీతం పాడి టీడీపీ జనసేన కూటమిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 39వ డివిజన్లో రుస్తుం బాబు వారి యొక్క ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నూతన విగ్రహం ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా ఆ మహానుభావుడి యొక్క ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్లడం కోసం రానున్న కాలంలో ప్రజలు గుర్తుంచుకోవాల్సిన 3 పేదవాడి గురించి ఆలోచించి ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయమైన స్ఫూర్తితో ఆయన యొక్క ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా 9 నెలల అధికారం చేజిక్కించుకొని ప్రతి పేదవాడికి కూడు గుడ్డ నీడ ఉండాలని ఒక సంకల్పంతో ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భించింది. దాని యొక్క అడుగుజాడలు మేము నడుస్తూ అన్న నందమూరి తారక రామారావు ఆశయాలను కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారు రానున్న కాలంలో మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి తప్పకుండా ఈ యొక్క పేదవాడి పట్ల ఆలోచించి ప్రతి పేదవాడికి ఏమైతే పూర్ టు రిచ్ అని స్లోగన్ పెట్టాడో మేనిఫెస్టోలో ప్రతి వాడిని భాగ్యవంతుడు చేసే విధంగా ఆయన సంకల్పించుకొని పనిచేస్తున్నందుకు ఆయనకి మనకు చేదోడు వాదోడుగా ఉండి జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించాలని చెప్పి గోరెంట్లలోని కార్మిల్ సేవా సదన్లో ప్రహరీ గోడ నిర్మాణంకు భూమి పూజ జరిగింది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఈ ప్రహరీ గోడ నిర్మాణంకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డితో పాటు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ పావులూరి రమేష్, కార్మల్ సేవా సదన్ వ్యవస్థాపకులు జాక్ లామకన్ తదితరులు పాల్గొన్నారు. 70 మంది మానసిక దివ్యాంగులు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారని, వారి సంరక్షణకు స్వచ్ఛంద సంస్థలు చేయూతనివ్వాలని లక్ష్మణ్ రెడ్డి, రమేష్ సూచించారు. పొన్నూరు వెళ్ళి చూస్తే 200 మంది మహిళలు ఉన్నారు. 200 మంది మానసికంగా వికలాంగులుగా ఉన్నవాళ్ళు, అనాథలుగా ఉన్నవాళ్ళు. వాళ్ళకి సేవ చేయటం అంటే మన ఇంట్లో ఒక దివ్యాంగుడు ఉంటేనో ఒక మానసిక వైకల్యం చెందిన వారు ఉంటేనో మనం చేయలేని పరిస్థితి. అలాంటి వాళ్ళు 200 మంది చేస్తున్నారు. వారికి నీటి సమస్యను పరిష్కరించగలిగాం. ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు సిద్ధమవుతా ఉంది. 2-3 నెలల్లో ఈ కాంపౌండ్ వాళ్ళు పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత లోపల మంచి చెట్లు, నీడ ఇచ్చే చెట్లు కానీ, చాలా ఆహ్లాదకరంగా ఉండే పూల మొక్కలు కానీ ఇవన్నీ వేసి ఒక లోపలికి వస్తే ఒక మానసిక వికలాంగులు ఉన్న ఆశ్రమానికి వచ్చామనే భావం కన్నా దానికి భిన్నంగా ఒక మంచి వాతావరణం ఉన్న ఒక సుందరమైన ప్రాంతానికి వచ్చామనే భావన కలిగించేట్టుగా కృషి చేస్తామని వారికి హామీ ఇస్తున్నాం. జాక్ క్లమకస్కర్ కేరళ రాష్ట్రం అయి ఉండి ఇక్కడికి వచ్చి ఈ అనాథల్ని, మానసిక వికలాంగుల్ని ఆదుకుంటూ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఆర్థిక ఇబ్బందులు, మనుషులు లేని తనము, ప్రతిరోజు కొన్ని వందల సమస్యలను ఎదుర్కొంటూ కూడా ఆయన ఇటువంటి సేవలు చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వారికి పాదాభివందనం చేస్తున్నారు. కార్మెల్ సేవా సదనంలోను మరియు పొన్నూరులో ఉన్నటువంటి లేడీస్ దానికి 200 మంది, వీళ్ళందరూ దేవుడు వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళు బాగా సంతోషంగా ఉండేలాగా చేస్తాడని కోరుకుంటూ టీడీపీ జనసేన కూటమి రాబోయే ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని జిల్లా పార్టీ కార్యాలయంలో సుఖవాసి శ్రీనివాస్, పేరయ్య, బాబు ఇతర నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇచ్చాపురం నుంచి లోకేష్ చేపట్టే శంఖారావం యాత్ర బలహీన వర్గాల భద్రతకు నాంది పలుకుతుందన్నారు. వైఎస్ఆర్సీపీ నేతల అవినీతి, అన్యాయం, ఏ విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, వివిధ వర్గాల వాళ్ళు ఏ విధంగా ఈ నాయకులు దోచుకుంటున్నారు, దీని మీద కూడా వివరంగా నారా లోకేష్ గారు శంఖారావంలో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం మొత్తం పర్యటన చేసి అందరికి వివరించి, ఈ కార్యక్రమం ఏంటంటే ముఖ్య ఉద్దేశం కార్యకర్తలు నేరుగా నారా లోకేష్ గారితో తమ యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయాలు కావచ్చు, ప్రజల సమస్యలు కావచ్చు, ఏ విధమైన సమస్యలు ఉన్నా కానీ వారితో పంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శంఖారావం యాత్రలను జయప్రదం చేయవలసిందిగా ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని, కార్యకర్తల్ని ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా వేదికగా కోరుకుంటూ విద్యారంగానికి సీఎం జగన్ అందిస్తున్న కృషి వెలకట్టలేనిది అని తెలిపారు తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్ పాలన టీచర్ల స్పందన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతికి జీవిత సాఫల్య పురస్కారంను ప్రదానం చేశారు. నాడు నేడు ద్వారా దేశంలో ఎక్కడా జరగని విధంగా ప్రభుత్వ స్కూల్స్ లో మార్పులను సీఎం తెచ్చారని చెప్పారు.
అదృష్టం అనేదానికంటే కృషికి తగినటువంటి ఫలితంగా మనం భావించాల్సి ఉంటుంది. ఎవరైనా విద్యార్థి అనేవాడు ఎప్పుడు నిరంతర విద్యార్థిగానే ఉండాలి. నా దృష్టిలో విద్యను చివరి వరకు కూడా మనం ఆర్జించడం కూడా అవసరమైనటువంటి విషయాన్ని గమనంలో పెట్టుకోవాలి. సరే, ఆ విషయాన్ని దానికి తగినటువంటి గుర్తింపు ఇచ్చిన కృష్ణరాజు గారికి మరొకసారి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తూ ఉంది. ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రకాల్లో కూడా ముందుకు నడిపిస్తూ ఉంటే అది కాదని ప్రతిరోజు కూడా నెగిటివ్ వార్తలు రాసి పచ్చ మీడియా వాళ్ళకి. తెలుగుదేశం పార్టీ 39 42వ డివిజన్ క్లస్టర్ కార్యాలయం జేకేసీ కాలేజ్ రోడ్లో ప్రారంభమైంది. టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర ఈ ఆఫీసును ప్రారంభించారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్తో పాటు నిమ్మల శేషయ్య, సుఖవాసి శ్రీనివాస్, హనుమంతరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. తమ ఓటు ఉందో లేదో ప్రతిరోజు చెక్ చేసుకోవాల్సిన దుస్థితి ఓటరుకు వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని మండిపడ్డారు కోవెలమూడి నాని. ఈ కార్యాలయాల ద్వారా తమ ఓటును ప్రజలు చెక్ చేసుకోవచ్చని సూచించారు. గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో 42వ డివిజన్ 39వ డివిజన్ క్లస్టర్ శ్రీకాంత్ గారి ఆఫీసు వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లకు కూడా ఉపయోగపడే విధంగా రేపు ఎలక్షన్కి ఇక్కడ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం ఉన్న వైసీపీ వాళ్ళు ఓట్లు చేర్చడంలో కానీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓట్లు తీయించే విధంగా మనం చూస్తున్నాం. రోజు వివిధ సామాజిక వర్గాల ఓట్లను కూడా కావాలని చెప్పి వాళ్ళు తీసేస్తున్నారు. మనం సోషల్ మీడియాలో ఇవి కూడా చూస్తున్నాం. మనం ప్రతిరోజు వాళ్ళు చేసే అరాచకాలని దీన్ని మనం తిప్పికొట్టేందుకు ఇక్కడ ఈ కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ఉన్న ఓటర్లు వెరిఫై చేసుకోవచ్చు. ఏ రోజుకి ఆ రోజు దినదినగండంగా ఉంది ఇక్కడ ఓటర్ల పరిస్థితి. ఈ రోజు ఉంటే రేపొద్దున తీసేస్తారు, ఇంకో ఫామ్ 8 పెట్టో లేకపోతే ట్రాన్స్ఫర్ ఏదో చేస్తున్నారు. కాబట్టి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన సాగనంపే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న సదుపాయాలని మీరు ఉపయోగించుకొని వీళ్ళందరూ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ లోకల్గా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తారని ఆశిస్తూ. లడాఖ్లో జరిగిన ఖేలో ఇండియా క్రీడా పోటీల్లో ఐస్ స్కేటింగ్ ఆంధ్రప్రదేశ్కు 2వ స్థానం లభించింది. దేవి చందన్ బాయ్ ఈ పోటీలో సిల్వర్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా డిఎస్టీఓ వెంకటేశ్వరరావు ఆమెను అభినందించారు. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల తోడ్పాటును అందిస్తుందన్నారు. ఈ నెల ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు లడఖ్లో జరిగినటువంటి ఖేలో ఇండియా అబోవ్ 17 యూత్ ఐస్ స్కేటింగ్ విభాగంలో మన గుంటూరు జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి అందులో జరిగినటువంటి ఛాంపియన్షిప్లో 2nd ప్లేస్ మనం నిజంగా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేశం మొత్తంలో 2nd ప్లేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మిస్ చంద్ర గుంటూరు నగరానికి చెందినటువంటి పాప ఈ సిల్వర్ మెడల్ సాధించడం గుంటూరు జిల్లా క్రీడా రంగానికి అలాగే క్రీడా ప్రాధికార సంస్థ గుంటూరు వారికి వారి అమ్మాయికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తల్లిదండ్రులు కూడా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్పొరేషన్ పరిధిలో కలుషిత నీరు త్రాగి ఒకరు మృతి, పలువురికి అస్వస్థత. జీజీహెచ్లో బాధితులను పరామర్శించిన మేయర్. వివిధ రాజకీయ పార్టీలు రిజర్వాయర్లు పరిశుభ్రంగా లేవని విపక్షాల ఆరోపణ. టీడీపీని అమ్మడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. కేసులో భయంతోనే బీజేపీతో చేతులు కలిపేందుకు రెడీ అయ్యారని ధ్వజమెత్తిన లక్ష్మీ పార్వతి. విద్యారంగంలో సీఎం జగన్ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి వ్యాఖ్య. టీడీపీ జనసేన కూటమి రానున్న ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తుంది. వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగెత్తుపోయారు. టీడీపీ నేత కోవెలమూడి నాని.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.